సపోజ్ ఒక గుంట ఈక్వల్స్ టు ఎంత ఉంటుంది? హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్. సో మనకి ల్యాండ్ సర్వే చేసినప్పుడు మినిమం నాలెడ్జ్ అనేది లైక్ ఇప్పుడు ఒక ఎకరానికి 40 గుంటలు, ఒక గుంటకి 121 గజం. ఇది మ్యాక్సిమం అందరికి ఐడియా ఉంది. కానీ స్క్వేర్ మీటర్లో సో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? సో ఎందుకు చెప్తానంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఒక గుంట ఉన్నా కూడా మనకి పాస్బుక్ అనేది ఇచ్చింది. అంటే ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఫామ్ ల్యాండ్స్లో ఒక గుంటకి రిజిస్ట్రేషన్ చేశారు. 133 కావచ్చు, 150 కావచ్చు, 121 కావచ్చు. ఇలా చేసినప్పుడు ఆ పాస్బుక్లో మనకి స్క్వేర్ మీటర్స్ వస్తుంది. సో ఆ స్క్వేర్ మీటర్స్ని మనం గుంటలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? సపోజ్ ఒక గుంట ఈక్వల్స్ టు ఎంత ఉంటుంది అని అనుకుంటే ఒక గుంట ఈక్వల్స్ టు 101.17 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. ఒక గజం వచ్చేసి 9 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది మనకి. సో ఈ స్క్వేర్ మీటర్స్ని దాంట్లో కన్వర్ట్ చేసేసి గజం ఏదైతే ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి మనం ఎన్ని గజాల కొరకు కొన్నామని దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే పాస్బుక్లో మనకు 0.0012 అని అలా వస్తుంది. కాబట్టి స్క్వేర్ మీటర్స్ని గుంటకి కానీ గజానికి కానీ ఎన్ని వస్తుంది చూసుకుంటే ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హరీష్.